హలో అండి. హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో, ఇవాళ నేనైతే రైల్వే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్‌ని తీసుకొచ్చానండి. సో, మొత్తానికైతే మన కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగుల కోసం మంచి శుభవార్తనైతే అందించింది. సో, దసరా పండగ సందర్భంగా. సో, ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకు దసరా పండగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అయితే రైల్వే ఉద్యోగుల కోసం మంచి గుడ్ న్యూస్‌ని అందించిందండి. సో, ఫెస్టివల్ అనగానే ప్రతి ఒక్క కంపెనీస్‌కి అయితే బోనస్‌ని ప్రకటించడం జరుగుతుంది కదా! అదేవిధంగా మనకు రైల్వే ఉద్యోగుల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం అయితే బోనస్‌ని ప్రకటించిందండి. సో, ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో, ఇంతకీ ఆ బోనస్ అనేది ఎన్ని డేస్ బోనస్ ప్రకటించిందో ఒక్కసారి అయితే చూసేద్దాము. సో, మొత్తానికైతే ఈ ఉద్యోగుల కోసం 78 రోజుల బోనస్‌ని అయితే ప్రకటించడం జరిగింది. సో, ఇదొక మంచి బోనస్ అనే అనుకోవాలి రైల్వే ఉద్యోగుల కోసం అయితే. సో, మనకు ఇదొచ్చేసి ఆల్రెడీ బోనస్ అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి సో, ఈ దసరా ఫెస్టివల్‌కి వచ్చేసి ఎవరైతే ఈ రైల్వే ఉద్యోగులు ఉంటారో సో, వాళ్ళకొక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో, దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండి. హోప్ యూ అండర్స్టాండ్. మొత్తానికైతే ఉద్యోగుల కోసం ఇప్పుడు 78 డేస్ బోనస్ అయితే వస్తుంది ఈ పండగ సందర్భంగా. సో, దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి. సో, నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్‌తో కలుస్తాను. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందండి. సో, 78 డేస్ బోనస్‌ని అయితే ప్రకటించడం అనేది మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్‌తో కలుస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, సో ఎలాంటి మీకు బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నా కూడా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. సో ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో